హలో ఫ్రెండ్స్, మీరు అప్స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ముందర ఇంట్రాడే ట్రేడింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందామంటే ఈ వీడియో మీకోసమే. మనం అప్స్టాక్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ అకౌంట్స్ ట్యాబ్లో ఉన్నాము. సో ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ప్రైసింగ్ ప్లాన్ అనేసి కనిపిస్తుంది. సో ప్రైసింగ్ ప్లాన్ మీద ట్యాప్ చేద్దాము ముందర. అక్కడ ఏంటంటే మనకి ఇంట్రాడేలో ట్రేడింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, బ్రోకరేజ్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అప్స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. ₹20 ఆర్ 0.05% పర్ ట్రేడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో మ్యాక్సిమం ₹20 అనేది మనకి బ్రోకరేజ్ ఛార్జ్ అవుతుంది. అదర్వైజ్ 0.05% ఎంత ఉంటే అంత అమౌంట్ మీకు బ్రోకరేజ్గా డిడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ స్టాక్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ HDFC బ్యాంక్ అనేది సెలెక్ట్ చేశాను. సో మనకి ఈ విధంగా HDFC బ్యాంక్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయొచ్చు. నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ పర్పజే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదేమి రికమెండేషన్ అనేది కాదు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో ఇక్కడ మనం బై అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ ఆర్డర్ రెగ్యులర్, GTT, MTF ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. సో వీటి గురించి మనము తర్వాత డీటెయిల్గా మిగిలిన వీడియోస్లో తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం ఇది రెగ్యులర్ ఆర్డర్గానే పెడదాము అండ్ మార్కెట్ ఆర్డర్. సో ఇక్కడ ప్రోడక్ట్లో మనకి డెలివరీ, ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ ఛార్జెస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఇంట్రాడే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఇంట్రాడే సెలెక్ట్ చేశాను. క్వాంటిటీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ఎంటర్ చేయొచ్చు, లేదా ఈ ప్లస్ సింబల్తో కూడా మీరు ప్లస్ చేస్తూ ఉంటే కనుక మీకు అది ఇంక్రీజ్ అవుతుంది క్వాంటిటీ అనేది. సో ఉదాహరణకి నేను 1 షేర్ కొంటే ఎలా ప్రైసింగ్ ఉంటుందనేది ముందర చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం NSE సెలెక్ట్ చేశాను. సో NSEలో దీని ట్రేడింగ్ ప్రైస్ అయితే 1812.30 అనేసి చూపిస్తుంది. అదే BSEలో అయితే కనుక 1811. సో జస్ట్ ₹1.30 డిఫరెన్స్ అయితే ఉంది NSEకి BSEకి. సో మనం ఇంట్రాడే సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంట్రాడేలో మనకి 5 టైమ్స్ మార్జిన్ అనేది దొరుకుతుంది. సో ఇది యాక్చువల్ ప్రైస్ ఇంత ఉన్నా కూడా ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చూస్తే కనుక రిక్వైర్డ్ అమౌంట్ 362.46 అనేసే చూపిస్తుంది. సో 1 షేర్ వాల్యూ ఇంట్రాడేలో చేసినప్పుడు 362.46. సో ఇప్పుడు దాని మీద ట్యాప్ చేసి చూద్దాము ఛార్జెస్ అనేవి ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇన్వెస్ట్ చేసే ముందరే మీరు ఛార్జెస్ గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి మీరు ఆ పర్టికులర్ షేర్స్ యొక్క ఛార్జెస్ ఎలా ఉంటాయో కూడా మీరు ముందే చూసుకోవచ్చు. సో ఇప్పుడు క్వాంటిటీ 1 సెలెక్ట్ చేశాను. సో ట్రేడ్ వాల్యూ ఎంత మనకి రిక్వైర్డ్ అంటే 362.46 చూపిస్తున్నాను. ఇందాక అక్కడ చూసాం కదా. సో ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఏమిటి? ఇవి ఎస్టిమేషనే. సో ఛార్జెస్ క్యాలిక్యులేటెడ్ అబౌవ్ ఆర్ ఆన్ అప్రాక్సిమేట్ బేసిస్. యాక్చువల్ ఛార్జెస్ ఫర్ కంప్లీటెడ్ ఆర్డర్ మే డిఫర్ అనేసి కూడా ఇక్కడ కింద రాస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఎస్టిమేటెడ్ ఛార్జెస్ అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఎస్టిమేటెడ్ ఛార్జెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది కూడా చూద్దాము. ఎస్టిమేటెడ్ ఛార్జెస్లో మనకి బ్రోకరేజ్ ఏదైతే ఉందో అది ₹0.91. సో ఇందాక చూసినట్టుగా ఇంట్రాడేలో బ్రోకరేజ్ మనకి ₹20 ఆర్ 0.05% ఆఫ్ ద ట్రేడెడ్ వాల్యూ. సో ఈ 362కి 0.05% క్యాల్కులేట్ చేస్తే కనుక మనకి ఈ ₹0.91 వచ్చింది. సో ఇది ₹20 కంటే తక్కువ కాబట్టి ఇదే ఛార్జ్ అవుతుంది. సో ఇది బ్రోకరేజ్. ఆ తర్వాత ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఏమో మనకి ₹0.27 అనేవి ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ పడుతున్నాయి. సో ఈ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది చూడాలంటే కనుక మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ కూడా విడివిడిగా చూసుకోవచ్చు. సో ఈ ఛార్జెస్లో కూడా 0.05 అనేది పడింది. సో ఇదంతా 1 షేర్ పెట్టాం కాబట్టి ఈ అమౌంట్ చూపిస్తుంది. సో ఈ ఛార్జెస్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాము. సో ఛార్జెస్లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ₹0.05. క్లియరింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఇంట్రాడేలో. అలాగే సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ కూడా ఇంట్రాడేలో 0 ఉంటాయి. సో IPF ఛార్జెస్ ఇవన్నీ 0. తర్వాత ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ₹0.22, అంటే 22 పైసలు అనేది ట్యాక్సెస్. సో ఆ ట్యాక్సెస్లో కూడా ఏమేమి ట్యాక్స్లు పడుతున్నాయో చూద్దాము. సో అందులో GST ఏదైతే ఉందో అది 0.17. సో GST 18% కాబట్టి అది 0.17 వచ్చింది. సో ఇంట్రాడేలో మనకి ఈ
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏది కూడా పడదు. సో స్టాంప్ డ్యూటీ మాత్రం 0.05 రూపీస్, అంటే 5 పైసలు అనేది స్టాంప్ డ్యూటీ కింద పడింది. సో ఇవి టోటల్ చేస్తే కనుక మనకి ఈ 0.22 అమౌంట్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఈ ఛార్జెస్ అయితే పడుతున్నాయి 1.18 అనేది ఎక్స్ట్రా. సో అదే ఇక్కడ మనకి 1 షేర్ కాబట్టి ఇంత పడింది. అది మనము 100 షేర్స్ తీసుకుంటే ఎలా కాస్ట్ పడుతుందో అనేది చూద్దాం. సో ఇక్కడ 100 షేర్స్ అన్నప్పుడు పర్ షేర్ వాల్యూ అయితే ఇంత, బట్ ఇంట్రాడేలో మనం ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి 5 times మార్జిన్ దొరుకుతుంది కాబట్టి మనకి 100 షేర్స్కి కూడా వాల్యూ అయితే ఇంతే పడుతుంది. అదర్వైజ్ ఇది ల్యాక్స్లోకి వెళ్ళే అమౌంట్, బట్ 5 times మార్జిన్ కాబట్టి 36,246 అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్. సో ఇప్పుడు ఇందులో మనకి ట్యాక్సెస్ అవి ఎలా, బ్రోకరేజ్ అవి ఎలా ఉంటాయి చూద్దాము. 100 షేర్స్ కొన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వాంటిటీ 100, సో ట్రేడెడ్ వాల్యూ, సో రిక్వైర్డ్ మార్జిన్ ఇంత, ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఇందాక చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడైతే 35.75 అనేసి చూపిస్తుంది. ఈ ఎస్టిమేటెడ్ ఛార్జెస్లోనే మనకి ఫస్ట్ వచ్చేసి బ్రోకరేజ్. ఈ బ్రోకరేజ్ ఇందాక మనకి 0.95 ఎంతో పడింది, ఎందుకంటే అది 1 షేర్ మీద క్యాలిక్యులేట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనకి ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఇది 36,246. ఈ 36,246లో 0.05% క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి అబౌట్ 20 రూపీస్ వస్తుంది. బట్ మ్యాక్సిమం 20 రూపీసే కాబట్టి మనకి ఇది 20 అనేది బ్రోకరేజ్గా ఛార్జ్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ 15.75. సో ఈ టోటల్ కలిపేసి మనకి ఇక్కడ 35.75 అనేది ఎస్టిమేటెడ్ ఛార్జెస్. సో ఇందాక చూసిన విధంగా ఈ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ని కూడా వాళ్ళు బైఫర్కేషన్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇందాక చూసిన విధంగానే ఈ ఛార్జెస్ కూడా డిఫరెంట్గా, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్నీ ఇక్కడ మనకి కొంచెం కొంచెం ఇంక్రీజ్ అయ్యితే కనిపిస్తున్నాయి. సో ఏవైతే ఈ సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ అలాగే ఐపీఎఫ్ ఛార్జెస్ కూడా మీకు 18 పైసలు అనేవి అయితే ఇక్కడ కనిపించింది. అలాగే ట్యాక్సెస్లో కూడా జిఎస్టీ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెరిగింది, ఎందుకంటే ఆ అమౌంట్ మీద 18% కాబట్టి 36,000 మీద 18%. అలాగే తర్వాత స్టాంప్ డ్యూటీ కూడా మీకు ఇందాకటి కంటే ఇంక్రీజ్ అయింది. సో ఇలాగ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ పర్చేజ్ చేస్తే దాన్ని బట్టి మిగిలిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవన్నీ పెరుగుతాయి, ట్యాక్సెస్ అవిను. అండ్ బ్రోకరేజ్ ఏదైతే 20 రూపీస్ ఉందో అది మ్యాక్సిమం 20 ఆర్ 0.05 ఏదైతే తక్కువ ఉందో మీకు అదే మీకు అప్లై అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అప్స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఛార్జెస్ గురించి డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.